రైట్, ఇది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరించే విధంగా ఎక్స్ హ్యాండిల్ మీద, పత్రికా విలేకరుల మీద, సోషల్ మీడియాలో జర్నలిజం చేస్తున్న వారి మీద ఉక్కుపాదం మోపేటందుకు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద పెట్టిన రాసిన లేఖని విత్డ్రా చేసుకోవాలని ఎడిటర్స్ గిల్డే కోరిన దాన్ని మీరు చూసిండ్రు. ఈరోజు మనం బరాబర్ అడుగుదాం, మన టాపిక్లోకి వద్దాం. ఈరోజు బరాబర్ అడుగుదాం రైతుల గురించి. రైతుల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ రైతులను అరిగోస పెడుతుంది? పంట పండించాలన్నా కష్టమే, పండిన పంట అమ్ముకోవాలన్నా కష్టమే. పంట పండించాలంటే యూరియా కావాలి, ఆ యూరియా ఇవ్వకుండా రైతులని అష్ట కష్టాలు పెట్టింది. ఇప్పుడు అది ఆ పంట పండిన తర్వాత పంట కొనడం కోసం అష్ట కష్టాలు పెడుతుంది. కొనుగోలు కేంద్రాలు ఇంతకుముందు మనం చూసినాం, 2023 వరకు కొనుగోలు కేంద్రాలు పంట కోతలు మొదలైనప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో ఊరూరికి కాంటాలేసి ఊరూరులో పంట కొనేటోళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారు? పంట కోసుకున్న తర్వాత రైతులందరూ పాపం ప్రైవేట్ వాళ్లకు ఆ పంట నమ్ముకున్న తర్వాత, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కొంటారో తెలియదు, ఎప్పుడు అకాల వర్షాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు పంట నాశనం అవుతుందో తెలియదు, ఎప్పుడు కోసి పెట్టిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దవుతుందో తెలియదు. ఇట్లా తెలియకుండా రైతులు వచ్చిన కాడికి వచ్చినట్టుగా ప్రైవేట్గా అమ్ముకుంటా పోయినరు. అట్లా ఒక్కొక్క రైతు ఎకరానికి 7 నుంచి 8 వేల రూపాయలు నష్టపోయినరు. తీరా పంట కోతలు మొదలైపోయిన తర్వాత, సగం కోతలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ పంట కొనుగోళ్ల ఏర్పాట్లను కూడా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు తీసుకొచ్చింది. ట్రాక్ ఇది రైట్, ఈ పంట కొనుగోళ్ల కోసం ఒక యాప్ తీసుకొచ్చింది. ఆ యాప్లో ట్రాకింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. అంటే రైతులు పంట అమ్మాలంటే ఆ కాంటా దగ్గరికి పోయిన తర్వాత, ఆ కాంటా వెయిట్ వేసిన తర్వాత అక్కడ వచ్చే అధికారి పర్చేసింగ్ ఆఫీసర్ ఎవరి ఆ రైతు పేరేంది, ఆ రైతు పండించిన పంట ఎంత, ఆ పంట ఎంత వెయిట్ అయింది, ఎంత బరువు ఉంది, ఆ బరువు అంతా అయిపోయిన తర్వాత ఆ ట్రక్లోకి ఎక్కిస్తారు. ఆ ట్రక్లోకి ఎక్కించిన తర్వాత అప్పుడు మిల్లర్ని అసైన్ చేస్తారు. ఆ మిల్లర్కు ఆ ట్రక్ పోతుంది. యూరియాను యాప్లో అమ్ముతామని చెప్పేసి రైతుల్ని అష్ట కష్టాలు పెట్టించిండ్రు. షాపులో లేని యూరియాని యాప్లో అమ్ముదామని ప్రయత్నం చేసిండ్రు, అక్కడ అడ్డంగా దొరికిపోయిండ్రు. ఇప్పుడు తాజాగా మళ్ళీ యాప్లోనే పంట అమ్మాలి. సరే, రైతులు ఖచ్చితంగా ఆ పంట రైతుల యాప్లో అమ్మడానికి లేదు, కానీ పర్చేసింగ్ ఆఫీసర్ ఆ పంటని కొన్నప్పుడు యాప్లో వివరాలన్నీ నమోదు చేస్తాడు. ఆ నమోదు చేసిన వివరాల తర్వాతనే ఆ పంట ఎక్కించాలి. రైతులు ఎంత ఎండలు మండుతున్నాయి, ఇంత ఎండలు మండుతుంటే రైతులు ఒక పక్క పంట అమ్ముకోవడం కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. మీరు చూస్తున్నారు విజువల్స్లో ఏ రకంగా రైతులు ధాన్యాన్ని అక్కడ రాసులుగా పోసి పంట కొనడం కోసం ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కొంటుంది అని ఎదురు చూస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక రకంగా చూస్తే రైతులు రాజుగా ఉండే 2023 వరకు, ఆ తర్వాత కష్టాలు మొదలైనాయి. పంట పెట్టుబడి సహాయం అందుతలేదు, యూరియా అందుతలేదు. పంట పండించిన తర్వాత కష్టపడి ఏదో జీవనం సాగించాలి, కుటుంబం గడవాలి కాబట్టి పంట పండించి ఆ పంటను అమ్ముకుందామంటే ఈరోజు ఇన్ని అష్ట కష్టాలు, ఇన్ని అరిగోసలు రైతులకు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. జొన్నలు కొంటలేరు, మక్కలు కొంటలేరు, వరి ధాన్యం కొంటలేరు. ఎక్కడ సకాలంలో కొంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి ఆ బోనస్ ఎగ్గడుతందుకోసం ఈరోజు ఆ పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ఆలస్యం చేసి ఆ పంటను రైతులు వేరే వాళ్లకు, ప్రైవేట్ వాళ్లకు అమ్ముకునేటట్టుగా చేసి ఇప్పుడు పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొత్త నిబంధనలు తీసుకొచ్చి రైతులను విసిగించే ప్రయత్నం. ప్రభుత్వానికి పంట కొనే చిత్తశుద్ధి లేనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ చిత్తశుద్ధి ఉన్నట్టుంటే కోతలు మొదలైనప్పుడే కాంటాలు పెట్టి ఉండాలి. కోతలు మొదలైనాయి కానీ కాంటాలు పెట్టలేదు. 15-20 రోజులు అయిన తర్వాత కూడా కాంటాలు పెట్టలేదు. ఇప్పుడు పెట్టిన తర్వాత ఈ యాప్ అనే ఒక కొత్త తతంగాన్ని తీసుకొచ్చి రైతులను అష్ట కష్టాలకు గురి చేస్తున్నారు. మండు టెండలో పండుకుంటున్నారు రైతులు. పంట కొనుగోలుకు ఎప్పుడొస్తారని ఎదురు చూసుకుంటా సొమ్మసిల్లి పడిపోతున్నారు. చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేదు ఈ ప్రభుత్వం.
ఆ మార్కెట్ కమిటీలు ఏం చేస్తున్నాయి? మరి మార్కెట్ కమిటీలు అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసిన పాలక వర్గాలే కదా. ఆ పాలక వర్గాలు ఏం చేస్తున్నాయి? రైతుల సంక్షేమం వాళ్ళకి పట్టలేదా? బరాబర్ అడుగుదాం. అయితే ఈరోజు హరీష్ రావు గారు ఈ పంట కొనుగోళ్ల మీద మాట్లాడినారు. ఆయన ఏమన్నారంటే అసలు ప్రభుత్వం ఏ పంటను కొంటలేదు, ఎందుకు కొంటలేదని నిలదీసిండు. అదొకసారి చూద్దాం. చాలా ఆందోళన ఉన్నారు. అరే శనగలు కొనుడు ఆపేసినావు నువ్వు, సన్ఫ్లవర్ కొనుడు ఆపేసినావు నువ్వు. 20 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో పొద్దుతిరుగుడు రైతులు, శనగలు పండించిన రైతులు పడిగాపులు కాస్తున్నారు. కుప్పల కాడనే పండుకుంటున్నారు 15 రోజులకెళ్ళి. మరి నీ మంత్రులు నువ్వు నిద్రపోతున్నావా? నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? మక్కలు కొనే దిక్కే లేదు. దానికేందో 26 క్వింటాలే కొంటాం ఎకరాకు అనే కొత్త షరతులు పెట్టినవు. 13 లక్షల ఎకరాల్లో మక్కలు పండినాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సగం కూడా మక్కలు కొనక 1600లకు 1700లకు బయట మక్కలు అమ్ముకునే పరిస్థితి ఉంది. వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్టే అయితలేవు. ఇలా 5 కిలోలు 6 కిలోలు తాలు పేరు మీద కటింగ్ పెడతా ఉన్నారు. అప్పుడేమో రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు, తాలు పెడితే తోలు తీస్తా అన్నాడు. ఇప్పుడు ఎవరు తోలు తీయమంటావు రేవంత్ రెడ్డి? రా ఒక్కసారి రా, కొనుగోలు కేంద్రాలు చూడు. మిల్లర్ల దగ్గర 50, 60 లారీలు నల్గొండ జిల్లాలో మిల్లర్లు దించుకోక 4 రోజులు 5 రోజులు లారీలు మిల్లుల ముందు ఇలా ఆగిపోయి ఉన్నాయి. 10 రోజులు కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు లేక, ఫ్యాన్లు లేక, ప్యాడీ క్లీనర్లు లేక, కొనే దిక్కు లేక రోజుల తరబడి ఎండలో రైతులు మాడిపోతా ఉన్నారు. జొన్న రైతులు నువ్వు కొంటవా కొనవా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తా అన్నావు, యాసంగిల బోనస్ ఇస్తావా ఎగబెడతావా? ఇయ్యకపోతే తప్పైందని చెంపలేసుకో, క్షమాపణ చెప్పు. బోనస్ ఇస్తావా ఇయ్యవా ఏదో ఒక సంగతి చెప్పు. పోయిన యాసంగి 1560 కోట్ల బోనస్ ఎగ్గొట్టినవు. మరి ఈ యాసంగిలో కూడా బోనస్ ఇస్తావా ఇయ్యవా? మీరేమో ఏసీలలో జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చుంటే ఎండల రైతులు మాడిపోతున్న పరిస్థితి ఉన్నది. పంట పండించిన రైతులు ఆ పంటను అమ్ముకోవడం కోసం అరిగోసపడుతున్నారు. ఎండలో ఎండుకుంటా సొమ్మసిల్లి పడిపోకుండా ధర్నాలు చేస్తున్నారు, పంట కొనండి అని చెప్పేసి. ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. రైతులు పంట పండించిన తర్వాత ఆ పంటను అమ్ముకోవడం కోసం పంట కొనండి అని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితి మనం ఎప్పుడైనా చూసినామా? ఇంత చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. మంత్రులందరూ ఎవరు జల్సాలు వాళ్ళు చేస్తున్నారు. ఎవరు ఏ రకంగా కమిషన్లు తీసుకోవాలనో ఆ రకంగా కమిషన్లు తీసుకుంటున్నారు. ఒక్క మంత్రి కూడా కొనుగోలు కేంద్రాల దగ్గర పోయి లేదా రైతుల దగ్గర పోయి వాళ్ళ సమస్యలు విని వాళ్ళ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయట్లేదు. ఒక మంత్రి పోతే అధికారులందరూ వస్తారు, అధికారులందరికీ అక్కడికక్కడ ఆదేశాలు ఇవ్వచ్చు. కానీ ఒక మంత్రి పోతలేడు, ఎమ్మెల్యేలు అయితే అస్సలకే పోతలేరు. ఒకసారి ఆ రైతుల బాధలు చూద్దాం. 4 రోజులు అయింది. 23వ తారీఖు నాడు ఇక్కడ రాపించినాము. 24వ తారీఖు నాడు ఒక వాళ్ళు ఆన్లైన్ చేయించుకున్నారు. కానీ మేము ఆన్లైన్ చేయించుకున్నామంటే ఇంతవరకు అయింది. వాళ్ళు ఇలా సంతులు రాపించరాపో ఆడ ఆన్లైన్ చేస్తామంటారు. మళ్ళీ ఆన్లైన్కి ఇస్తానికి ఏమంటారు, జుల్లకల్లు ఉంది, కొంగడ ఉంది, ఇంకా 3-4 రోజులు అవుతుంది మీ డబ్బులు ఆన్లైన్ అయితే వాళ్ళకి అని ఇదంతా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. కానీ వర్షం వస్తే మాత్రం మా సంతులు నానిపోతే దానికి దిక్కేవారు. మాకు కనీసం ఒక తాట్పాలు గతి లేదు, ఇంతవరకు వాటర్ కూడా గతి లేదు. ఇక్కడ మాకు తాగనికే కనీసం ఇంతవరకు ఒక లాగలేదు. మేము 15 రోజుల నుంచి మొక్కజొన్నలు తెచ్చిపోసుకున్నాము. టోకన్ రాసిండ్రు, సంచులకు ఎత్తుకున్నాము. ఎత్తుకున్న తర్వాత టోకన్ ఇవ్వడం రాసుకోవడం లేదు మాకు సంచులు. ఆడ తమ్మతనిక కూడా మాకు 4-5 రోజులు అవుతుంది. తమ్మతనిక కూడా మాకు ఇంకా టోకన్ నెంబర్ రాలేదని చెప్తున్నారు. ఇప్పుడు 15 రోజులు దాటింది. ఈ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, స్పందన లేదు. దీని వెంటనే చర్యలు తీసుకొని మా రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. సంచులు నింపుకోవడం అన్ని ట్రాక్టర్ తోడుగా తోలుకొచ్చి కూడా అన్ని మళ్ళీ బొడెలు పోసుకొని మళ్ళీ కాపలా కాసుకొని ఉండము. అంత వర్షాలు వస్తే కానీ కొట్టుకపోతే ఉన్నాయి పరిస్థితి. వర్షం వస్తుందని ఎదపడి మేము అల్లాడిపోతున్నాం. ఎక్కడ చూసినా మండలు అట్లే ఉన్నాయి. కాటలు టెటు ఆపేసినారు, ఇక్కడ ఎత్తుకపోయేటివి కూడా ఆపేసినారు. అన్ని ఇబ్బందులకు పాలు చేస్తున్నారు. ఎట్లా సార్ మాకు ఎవరు పట్టించుకునే దిక్కు లేదట. ఇంతవరకు ఇక ఏ అధికారి కూడా దీని మీద చర్చ తీసుకుంటలేరు. ఎక్కడ సంచులు దొరకక అని
నాగతిప్పలు పడుతున్నాము, ఎవరు సంచులు ఇవ్వడం లేదు. నేను ఒక 150 క్వింటాలు మార్కెట్కు మక్కలు తెచ్చి 15 దినాలు అయింది, ఇంతవరకు కాంటాక్ట్ చేయట్లేదు. బస్తాలు నింపిన ధాన్యం తీసుకెళ్ళట్లేదు. ఇంకొకటి వచ్చేసి దీంట్లో మేజర్ పాయింట్ ఏంటంటే, ఇక పక్కన ఉన్న స్నేహ కంపెనీలో మాయిచర్ నేను చెక్ చేసిన, వాళ్ళు గ్రామ్స్తోనే కరెక్ట్ మాయిచర్ మక్కలు చెక్ చేస్తే 12.5 మాయిచర్ ఆడ వస్తే 15.3 వస్తుంది. ఎందుకు రైతులు ఎందుకు మోసం చేస్తారు అంటే, ఈ లెక్కన ఒకరోజు రైతు ఎక్స్ట్రా ఎండబెట్టవలసి వస్తుంది. ఇది కింద గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. మాయిచర్ విషయంలో రైతులను మోసం చేస్తుంది. ఇది చాలా మేజర్ పాయింట్. ఇది ఖచ్చితంగా రైతుల ధాన్యాలు కొనుగోలు చేయాలి. తక్షణమే గవర్నమెంట్ రెస్పాన్స్. బ్యాగులు సరిపడలేవు, వాటర్ ఫెసిలిటీ లేదు. రోజు రైతు ఇక్కడ తిరగమే సరిపోతుంది. ఇంటికాడ పొలాలన్నీ ఇచ్చిపెట్టుకొని ఇక్కడనే తిరగం సరిపోతుంది. మార్చి 20వ తారీఖు నుంచే వరి కోతలు మొదలయ్యి కళ్ళాల్లో తీసుకొచ్చి ఆరబెట్టి రైతులు గత 40-50 రోజుల నుంచి ధాన్యం అమ్ముకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ కొన్న ధాన్యం కూడా మనం పరిశీలిస్తే అరకొర కొన్న కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా వాళ్ళ రైతు సంఘం వెళ్ళి పరిశీలిస్తే రైతులు చెప్పే మాట ఏంటంటే, కింటాకి 7 నుంచి 10 కేజీలు కటింగ్ అడుగుతూ ఉన్నారు. రైట్, విన్నారు కదా రైతుల మాటల్లోనే వాళ్ళు పండించిన పంటను అమ్ముకుంటందుకు పడుతున్న కష్టాలు. ఒకవైపు రైతులు ఈ రకంగా కష్టాలు పడుతుంటే ప్రభుత్వం ఏమి పట్టనట్టుగా ఉంది. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినామంటారు, కానీ ఆ కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్ముకోవడానికి వచ్చిన రైతులను అష్ట కష్టాలు పెడుతున్నారు. ఆ రైతులు ఏ రకంగానైనా ఆ పంటను వాళ్ళు ఆ కొనుగోలు కేంద్రంలో కాకుండా ఇట్లా కష్టాలు పెడితే ప్రైవేట్కి అమ్ముకుంటే బోనస్ ఇచ్చే పని తప్పుతుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఉంది. అందుకే ఈరోజు రైతుల పక్షాన టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. ప్రభుత్వం ఎందుకు ఈ పండిన పంటను కొంటందుకు ఆలస్యం చేస్తుంది? బరాబర్ అడుగుదాం. అకాల వర్షాలు పడి పండిన పంట అమ్ముకోలేక రైతులు నాశనం అవుతుంటే ఎందుకు సర్కార్కు కనబడతలేదు? ఎందుకు మీ కండ్ల కనబడతలేదు? ధాన్యం, మొక్కజొన్న, వరి కొనుగోలు చేయకుండా రైతులను కష్టాలు ఎందుకు పెడుతుండ్రు? కొత్త నిబంధనలు పెట్టి యాప్లని ఎందుకు రైతులను ఈ రకంగా కష్టాలు పెడుతున్నారు? ఇదంతా బోనస్ ఎగ్గొట్టడం కోసమేనా? బరాబర్ అడుగుదాం. సాగు చేద్దామంటే సాగుకు సాయం చేయరు. పంట నాట్లు పడే రోజు రావాల్సిన పెట్టుబడి నాట్లు అయిపోయిన తర్వాత కోతల టైంకు కూడా వస్తలేదు. రైతుకు సాయం చేయరు, పంట పండించడం కోసం సాయం చేయరు. ఒకవైపు విద్యుత్ సమస్యలు ఉంటాయి, ఒకవైపు నీటి సమస్యలు ఉంటాయి, ఒకవైపు యూరియా సమస్యలు ఉంటాయి. సమస్యల మీద సమస్యలు రైతుల నెత్తి మీద వేసి పంట పండించమంటే కుటుంబం గడవాలి కాబట్టి ఆయన వ్యవసాయం తప్ప వేరే ఏది చేయలేడు. కాబట్టి ఆ వ్యవసాయం చేసి పండించిన పంటను మీరు సకాలంలో కొంటలేరు. పంట అమ్ముకుంటేందుకు రైతులు ధర్నా చేయాలనా? రైతులు రోడ్ల మీద కూర్చోవాలనా? ఎండలకు ఎండుకుంటా రైతులు ధర్నాలు చేయాలనా? ఇదేనా ఇంద్రమ పాలన అంటే? ఇదేనా మీరు తీసుకొస్తామని చెప్తున్న ప్రజాపాలన, తెచ్చిన ప్రజాపాలన? బరాబర్ అడుగుదాం. యూరియా కొందామంటే షాపుల దగ్గర ఎక్కడ జనాలు క్యూ కడతారో, ఎక్కడ రైతులు క్యూ కడతారో, రైతులు క్యూ కడితే అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడుతుంది. కాబట్టి ఆ రైతులను షాపులకు రానియకుండా యాప్ల పేరుతోటి మీరు యూరియా అమ్ముతందుకు చూసిండ్రు. ఇప్పుడు అదే యాప్ల పేరుతోటి ఈ పంట కొనుగోలు చేద్దామని చూసిండ్రు. మీరు యాప్ను శరణు కోరుతున్నారు. మీరు పంట కొనుగోలు చేయడం చేతగాక యాప్ల శరణు కోరుతున్నారు. ఆన్లైన్ ట్రాకింగ్ విధానం, ఆన్లైన్ ట్రక్ విధానం, ఈ రెండు మీరు ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఇవి తీసుకొచ్చేది ఉంటే ఇంకా ఒక 2 నెలల ముందే తీసుకొని వచ్చేసి అక్కడ రైతులకు అవగాహన కల్పించుంటే రైతులు ఈరోజు ఇన్ని కష్టాలు పడేవాళ్ళు కాదు కదా. ఈ రైతు ఏడ్చిన రాజ్యానికి కాంగ్రెస్ పాలన కారణం కాదా? బరాబర్ అడుగుదాం.